అబ్బాబా ఏ తల్లిని ఏం కోరుకుంటే ఏ తండ్రిని ఏం కోరుకుంటాడు విలువంగా విలువంగా మరి పులకరించి అమ్మన పదవిలో ఉన్నది అందమైన కమ్మదనం అమ్మగా అయ్యయ్యో అమ్మని పిలిపించుకొని ఆడతనని పాడతనం అన్నారమ్మా అబ్బలాలు ఏ తల్లిని ఏం కోరుకుంటే కోట్ల రూపాయల గొప్పలే ఉంటాయి కానీ కట్ట వచ్చినాడు ఏ రూపాయల దగ్గరగా చెప్పా నీకేం కట్ట వచ్చింది బాబు నీకేం కట్టమని ఏ రూపాయలు ఏంటి బంగారం అంటే పోదు తల్లుడా అబ్బాబా ఏ తల్లికైనా కొన్ని మీద కొడుకు ఉండాలి బలగ వెతి పాడే ఆడపిల్లలు ఉండాలి అన్నారమ్మా ఆగో రాజు సుభాషీలమాన 60 రోజులు కలిపి 70 దేశం దేవుని అసంటోడు అందరు నొల్లలాంటి బండ నాటి వారు రాజు మాట మాట్లాడితే ఊళ్ళో పాలు వంగినట్టుగా అమ్మలాల కన్నా తల్లి సుభద్రదేవి కళ్యాణ్ ఇళ్ళలో ఉన్నప్పుడు కనుక తల్లికి ఒక కొడుకు ఢిల్లీకి ఒకరితో మీది బొమ్మ ఒకనొక కొడుకు కన్నా కొడుకు పేరు వెనుక సత్యశీల మహారాజు అమ్మలాల తల్లికి ఒక కొడుకు అరటి చెట్టు ఒక తల్లి కొడుకు తను ఒక కొడుకు పేరు మంత మహారాజులమ్మ అపరాధుల దగ్గర ఒక కొడుకుని వెళ్ళది ఆ తల్లి తోడగొట్టిన అవు అమరాలుగా మరి ఎంతనగానే అన్న ప్రాణం వదిన ప్రాణం పోంగ ఒక బిడ్డను కలరు పుట్టుగా తరచుగా పైగా ప్రాణం పోంగ ఆ బిడ్డను తీసిండ్రు చెల్ల చేతులు పెట్టిండ్రమ్మ అమరాల బిడ్డని చెల్ల చేతులు పెట్టిన అయ్యో బిడ్డ వెనక చెల్లెలా ఇక ఆవిరా వీడియో తీస్తారు విద్య పోతుంది అంటే మళ్ళీ పెడతారు వీడియో పడతారు అమరాల కాలిన కన్న తల్లి సుభద్రదేవి తల్లి ఒక్క కొడుకు 29 బొమ్మ వెనక కొడుకు మీరు మంత మహారాజు అన్న బిడ్డ తీసి వెనక చేతులు పెట్టి అమ్మ అన్న ప్రాణం వేసి వదిన ప్రాణం వేయిందా పుట్టుగద్దలో భయ్య ప్రాణం పోతే ఆనాడు అన్న బిడ్డను వద్దుకొని కింద నిచ్చకుండా మన్నడు కూడా కాకుండా కూడా గత వద్దకుండా అల్లా అనుమతి ఆ బిడ్డ దాదుకొని కొడుకేమో కుడి సనిపాయం ఇచ్చింది బిడ్డ మరి ఎంతైనా కొడులకేమో ఎడమ సనిపాయం ఇచ్చింది కన్న బిడ్డను దాదుకొని పెంచి పెద్ద చేసి పరాయి రాజ్యం ఇచ్చిన ఇక్కడ కొంచెం ఓడే దొరుకున్నావు తీర్చడు ఓడే దొరుకున్నాని ఇంట్లో తన కొడుకు పెళ్లి చేసుకునే కోటలు చేసి రేఖదేవినమ్మా అమ్మలాలు కొడుకు నడిగిన కొన్నది పని చేసిన కారాలు కోట్ల రూపాయలు పెట్టి కొత్త మాడి కట్టించినాడు మందరాలు కొంత రూపాయలు కొత్త మాల కడితే మాల మీద ఉండరమ్మ భార్య భర్త కన్న తల్లి కడియల్లో ఇళ్ళలో ఉన్నది రాజు సుమారి ఎంతైనా సుభాషీల మారు రాజ్యం వేల పట్టేనా అయ్యా దేవదేవా అంటారా రామ రామ అంటారా రాజవేలు రాజు సుభాషీల మహారాజు అందరూ లడ్డు పండి అంటే వాడు రాజు రాజ్యం వచ్చినప్పుడు కన్న తల్లి కలియల్లో ఇళ్ళలో ఉండగా కారణం ఒక మాట అరే ఏ మగ బాయి విన సీన కాడి విన చెరువు కాడి విన గుడ్డు కాడి విన గోద కాడి విన ఆకడాళ్ళకి కిల్లుతో పడతారు తర్వగట్ట చేసి ఇంటికి వచ్చి చేసిన పని మరిపించేది ఇంటి ఇల్లాలు అన్నారమ్మా రాజబ్రహ్మణులు బయటికి వెళ్ళిపోయినా భార్య సేది వంట ఇక్కడ కడుపులో తింటానా అని కన్న తల్లి మనసులో ఇలా కొడుకున్నాడు కానీ రేపటి కల్లా కాలు దారిపోతే చెయ్యి అసలు చెయ్యి దారిపోతే కాలు అసరా ఆడపిల్ల కల్లా పిల్ల మనసులో పడ్డది రాజు కచ్చిన మీద ఉన్నోడు బార బజీలు అవుతుంది రాజు కచ్చిన బంధు పెట్టే రాజబ్రహ్మణాల బేడి వెళ్ళిపోతా రదు బయలు వెళ్ళినాడా బయలు వెళ్ళినాడా రామ రామ
గొడవలే మళ్ళీ ఇప్పుడు మళ్ళా సుభద్రదేవి కదనే భర్త మాట శివన పెట్టినే ఇంటి ముందుకు వెళ్ళిపోతానని అడవిల్ల సుభద్రదేవి సర్వంగళమ రామ సీత అచ్చుడచ్చుడన్నీ కాళ్ళు తీసి నా కాళ్ళు పెట్టినయ్యా. 5 రోజులు అడిగాను అలవాటేనే కాళ్ళు కడితే భర్త పూజ భగవంతుని పూజ కంటే భర్త పూజ ముందు కాదు కదా. అయ్యో నాదా రోజు అడుగుతాను కానీ ఈ కాళ్ళు అరినే కాదే కరినే కాదా. కట్టె కల్లా కరిగిపోను ఇనుపకల్లా ఇరిగిపోను ఉప్పు కాందన్న చెత్త ఇంకా ఊరుతో అని అసలే కరిగిపోవు పిల్ల. అయ్యో నాదా ఏందమ్మా మన అత్తంటే చూడలేదా ఎక్కడ స్టేషన్ కనపురం కాడ ఏం చూసినావు? మరి ఆయన చేతులకు ఏళ్ళు లేవు కాళ్ళకి ఏళ్ళు లేవు ఆయన గదే రోగం వచ్చిందయ్యా. అది పూర్వకాలం అంది ఏం పాప చేసినా కూడుకుంటాది రోగం అంటారు. ఇక గారం నీకెన్నడు వస్తుంది ఈ కడువు నాకెన్నడు వదిలేదు కూడా గారం నాకు వచ్చినాక నీకే వాళ్ళకి అవుతుందా? అరే ఎలకగా అవుతుందంటే ఈ కడువు నాకు తప్పుతుంది కదా నాదా. అదే రేపటికల్లా మళ్ళీ ఎత్తిపోసేది నువ్వే కదా. ఇక నీకు ఆ రోగం వచ్చేది నుంచే నీ మధ్య రోడ్డు చేస్తా నా మధ్యని తీసుకొని నడిని చేసుకుంటానయ్యా. పోయి పోయి మధ్యలో దూరం చేస్తావా పిల్ల? అయ్యా కుడి పాదం కలిగి రామ రామ
తల్లి ఎల్లో ఇళ్ళలో ఉన్నదని బామ ఇప్పటికప్పటికన్నా ఇల్లు తెలియవు పందిరి ఎత్తారు పందిరి తెలివేమో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తారు ఇట్లా ఆడవాళ్ళు ఎద్దులు వేసుకోదు బాయికాడు ఎద్దు ఎడితే వ్యవసాయం వేసుకురాదు అదో ఇప్పటికప్పటి కళ్ళను బాబా మొగ మార్చిన ఆడివాళ్ళు మొగని కీడన్నారు బామ సుభద్రదేవి రోజు వచ్చే వరకు కిలకిల కూడా కేలి విలసంగా ఉండేదానివే ఓ బాబా అయ్యయ్యో ఓ బామని కవ్వలాంటి కళ్ళలు రవ్వలో వలసిన కూడా దానవమ్మా ఇప్పటికప్పటికల్లా రవ్వలాలా భర్త కట్ట మధ్యనేమో భార్య అన్నారు భార్య కట్ట మధ్యనేమో భర్త అన్నారు సతిపతి రాయం సక్కదనం ఇతరులో లేవలు చెప్పలేరు బామగా సిలకలాంటి ఏ భర్తకైనా ఏ భార్యకైనా కనుకుంటే లాంటి వాడు భర్త అన్నారు కంటి రెప్పలాంటి వాళ్ళు ఆడవాళ్ళు అన్నారమ్మా చేసుకున్న భర్త మంచోడు అయితే అవ్వరు మరిపిస్తాడు అయ్యరు మరిపిస్తాడు ఓడుకున్న అన్నదమ్ముల బలగాన్ని మరిపిస్తాడు అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగోదు తిరిగోతోడైతే ఆడపిల్లలు ఐదరులకు ఒకసారి అవ్వగారి గడ్డెక్కుతారు అయ్యో బామా సుభద్రాదేవి సుభద్రదేవి ఈ 7 ఏళ్ల పిల్లనాడు బామా బొమ్మల పెళ్లి చేసినట్టు మీ అవ్వయ్య మనం పెళ్లి చేసిండు ఒకనాడు రొల్లు తెలియదు బామ ఒకనాడు మనకు పంచాయతీ తెలియదమ్మా బామయ్యో బామరాయి బామ నా భార్య అయ్యో బామరాయి బామ నా భార్య తిరగలాంటి మోగావే ఓ బామ చిన్న ఉచ్చుకున్నవమ్మ ఓ బామ అయ్యా కొడుకు మంతరాజే ఓ బామ ఏదన్న మాట నిన్నో నిన్నడా కోడాలు చెదిరే గాన భార్య
ఇప్పటికప్పటికల్లరు బామ ఏళ్ళ వెనకన ఒక మాట నాదా మనకు సంతాన బలం అంటే కొడుకులు కానీ ఏడిసే బిడ్డ కావాలన్నవా అందరు కొడుకులు ఉన్నలే ఉన్నారా అందరు బిడ్డలు ఉన్నలే ఉన్నారా బామా కని కొట్టు వాళ్ళు అయినోళ్ళు లేరా కనక కొట్టు వాళ్ళు అయినోళ్ళు లేరా బామా అగో కని కొట్టు వాళ్ళు అంటే బామా కన్నుల ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాట్ల వనలాగా వేసి అవ్వయ్యలు ఎంతమంది లేరు బామా పుట్టుకొట్టు వాళ్ళయి రాజ్యమే దేశం మీద దిగటోళ్ళు ఎంతమంది లేరమ్మా ఓ బామ సుభద్రదేవి నీ ఓళ్ళే అనుకున్నదాట ఓ నలుగురు కొడుకుల గల్ల తల్లి అనుకున్నదాట అవ్వ నేను కొడుకుల గల్ల తల్లి కోట్ల శ్రీమంతురాలు అయితే మురిసిపోయిందాటలే అమ్మా కొడుకుల గల్ల తల్లి కోట్ల శ్రీమంతురాలంటే నా నలుగురు కొడుకుల పెళ్లిళ్ళు వేసినాక నలుగురు చిల్లలుగురు కోడళ్ళు వస్తారు ఓ ఇల్లు వస్తాయినా ఇల్లు మీద పడుతుంది నాకేం రండి నాకేం రవసనుకున్నదాట నలుగురు కొడుకుల పెళ్లిళ్ళు వేసినాక నలుగురు కోడళ్ళు వచ్చినాక కన్న తల్లి భూమి మీద నూకలు బాగి వాసి అవ్వ పానం పోతే ఆ కొడుకులు అవ్వ తీసుకొచ్చి పందిట్లు వేసుకొని కొసాగిట్లో కూర్చుని కొడుకులు కుమిలి కుమిలి ఎడతానాట కోడళ్ళానికి ఏమక్కడా నా అవ్వ నాయి అనుకుంటే ఇంట్లో బయట తిరుగుకుంటా ఉన్నదాట బామ ఓ నలుగురు బిడ్డల గల్ల తల్లి అనుకున్నదాట అవ్వ నేను ఆడు పిల్లల గల్లదాన్ని అనుమతి చెడ్డదాన్ని రేపటి కల్లా నా బిడ్డలు కొట్టేటోడే దొరుకునో తిట్టేటోడే దొరుకునో తాగుతే దొరుకునో తిరుగుతే దొరుకునో అని నలుగురు బిడ్డలు 4 ఊళ్ళకి ఇచ్చిన్నాడు అవ్వలాగా అవ్వయ్య మంచంలో పడ్డ మాత్రం ఆ బిడ్డలకి ఏర్పడితే నా అవ్వదంతే కనిపిద్దా నా బాబు సత్తే కనిపిద్దాడా అని బిడ్డల చేతుల రూపాయి లేకుండా ఇంటి పక్క పంట వాళ్ళు ఇంటి పోయి అవ్వా నేను కూలి కచ్చి తెరుపుకుంటానే అవ్వా అవ్వ నేను కైకిలి కచ్చి తెరుపుకుంటానని ఆ బిడ్డను 5వ 10వ బలడుకొని అవ్వగారింటికి వచ్చే వరకు మంచంలో పడ్డం అవ్వయ్య చూసి ఓ బాబు నేనెంత మాసింది నాన్న అవ్వని తల ఎంత మాసిందని ఆ బిడ్డలు పట్టుబెట్టి నీళ్ళు కాగబెట్టి బట్టిసి బట్ట కట్టి 4 రోజుల పాటు ఆడపిల్లలుగా అవ్వయ్య నడుచుకున్నారాట ఇప్పటికప్పటికి అందరూ కవ్వాలి కొడుకుల కన్నుల బాధ బిడ్డల కన్నులకి ఏమనక బిడ్డల కన్నుల బాధ కొడుకుల కన్నులకి ఏమెరక కనిపించడంలో పిల్లగల్ల కుట్టు ఏమెరకనమ్మా నాకు ఆడపిల్లల కన్న తల్లికి ఎరక వందనం గుర్తున్నారమ్మా సుభద్రదేవి మన కొడుకు కొడుకు తోడగా ఆడపిల్ల కావాలి చేసుకునే చెక్క బొమ్మ ఎప్పుడే చేసుకొని కడుపులో పెట్టుకుందామా అగు అంగట్లో పోయి బామ్మ ఆట బొమ్మ ఎప్పుడే తీసుకొచ్చుకున్న వాళ్ళు పెట్టుకొని బిడ్డని పిలుచుకుందామా ఆడపిల్ల కొరకు మనం ఏమో చేద్దాం ఆడపిల్ల కొరకు మనం ఏం చేద్దామమ్మా ఆడపిల్ల కావాలంటే మన ఇంట్లో ఉంటే మనకి ఏ దేవుడు నిలబెట్టాడయ్యా నాదా మన కడుపు అండాలి మన కుల్ల కట్టాలి నాదా మనం తొట్టె కట్టుకొని పాడుకుంటే మన బిడ్డ మనకైతుంది కానీ మంది పిల్లలు మనకెట్లయితారయ్యా నాదా ఒక్క మాట నాదా ఓ కట్టవయ్యా కట్టవయ్యా
మంట మాడిపోతే ఇంట్లో పుచ్చడస్తున్నాడా ఏ రాజు వల్ల ఏ దేశంలో బాబా ఇవాళ బిడ్డ సందర్భం వాడు కట్టుకుందాం అన్నప్పుడు వీళ్ళకి నాన్న రాజు మాట ఏమనుకున్నాడు పర్వాలేదు బామ్మ ఏ రాజ్యం ఏ దేశం అన్న పోదాం ఏ పుట్టలు ఏ నాగని ఏ గులే భగవంతుడు ఇలా ఇచ్చి పదం అడగాలి అని ఆ రాజు వెనకని 7 నాగబల్లి 7 వైబల్లి 7 గాడి బల్ల కట్టిన వెనకని చిన్నప్పటి కాడికి నా కోడు కాదు కన్న బిడ్డలే కదా ఆదుకున్నాము కొడులు వెనకని మా మాట కాదంటదా రేపటికల్లా 10 రూపాయలు అప్పైతే తీర్పుకునేది కొడుకులే 10 రూపాయలు కుప్పైతే తినేది కొడుకులే ఇవాళ వాళ్ళు మా మాట కాదని అనుకుని ఇద్దరు భార్య భర్తలు ఇళ్ళ బంగారం అంతా బల్ల పోసుకొని సురగల దేవతలు పోతే భగవంతుడు మెచ్చి మాకు సంతాన బలం ఇయ్యపోతాడా బండ్లు కట్టినా బండ్ల దాకా కోలాలు మూగ కోలాలు మొత్తం ఆట ఆట ముళ్ళు పొడు దాకాయి అబ్బా ఇవే 2 ఇదొకటి ఏందనుకుంటాను అవి నీ బుద్ధమైన దేవుడ గుంజుకపోతే అబ్బా అవి ముళ్ళు పొడు దాకని అవి ఏందనుకుంటాను ఊరా ఊరి ఏంది చిన్న చిన్న దున్యా కట్లయినా ఇలా మెయిన్ రోడ్ ఎక్కుతాయా అవి ఇట్లా గుట్ట దగ్గర పోతాయి ఇద్దరు భార్య భర్తలే భగవంతుని దారి వేసుకుని భగవంతుని పూజలు చేద్దామా అని అంగారు శబ్దం విడిచిపెట్టి ఓంగార శబ్దంతో ఇద్దరు భార్య భర్తలు అరరే విమల వాడరాజన్న జాతర గంటలేని గుళ్ళ గంట కూడా కడతాను శంకులు ఏను కూడా శంకులు అని కట్టబట్టేరా అగో ఎక్కడ ఉన్నావు ఏకో నాడు 7 గంట గంటలోనా 7 మంత్రులు వాళ్ళని కనిపిస్తలేదు రంగ భార్య భద్రుని కాదు ఏం చేసిండు తెల్ల నవ్వులు దేవుడు మొక్కలు నల్ల నవ్వులు నల్లని మొక్క పట్టేనా గుళ్ళేని కాడ గుళ్ళు కట్టి తన భార్య భర్తలు బల్లేని కాడ బల్లు కట్టి పట్టేనమ్మా భగవంతుని మీద సంతుల బలు ఇంటి వదలు లేపు మా ప్రాణమైన పడాలనుకుని భార్య భర్తలు రంగ 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 బల్లు కొట్టుకొని వచ్చేదో 2 భార్య భర్తలమ్మా అయ్యా సై సై
పోలియాలు ముచ్చబోతాయి ముక్కలకున్న ముదాలికి పట్ల బేసాలే బామ్మారి ఓ యాక నీ అన్ననే కాదా అదే ఇంటి వేనా కానీ అమ్మరావు ఇక్కడ రెండో దాకా బాబా మారలా అంతేనా నరసన వరుసే ఏ ఆపేవాళ్ళ ముక్కలు అవుతారు రాస్తారు 2 పులిబళ్ళు తెచ్చి వేయించేది వాళ్ళు గామంది పాడుగా నాకెందుకు అన్నది కానీ ఆపేమిటది బండి ఆగదమ్మా ఉన్నాయి అంటున్నా అరే నా పేరు బీరన్న అందరికి ఎరికేనమ్మా అంతేనా బండి ఆగదమ్మా మరి లంచగొడక అంటే మరి ₹1,00,000 మాట మాట్లాడు కదా ఎందుకు బాధపడతాను లంచగొడక అంటే పెద్ద మనిషి కొడుక అన్నాడు అంటే మంచిదే మంచి పేరే మనం ఇచ్చేవాడు ఏందనుకుంటారు మా డోలు కొట్టి వాళ్ళ పిల్లలు లంచగొడక వాడే వాడు నెంబర్ అయిన వాడు నీకెట్ట మానలేదు రక పిల్లలు లంచగొడక అంటే వాడు నెంబర్ అవుతారు మరి నేను కూడా అయితానా సర్పంచ్ వద్దు వద్దు నా టోల్ సల్ల కూడా రాలి ఏ ర్యాకే అవుతాడు 5 సంవత్సరాలు లేదు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వద్దు 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 ఒకవేళ ఈ ఊళ్ళో సర్పంచ్ అయినా అనుకో ఈ ఊరు వాళ్ళు అందరు పెడతారు ఏంటిదా దండం దండం సర్పంచ్ చేతిలో బాబా అడవిల్ల ఘోరమైన బలం అన్నప్పుడు రాజుకొన్న దాచనిపించింది అయ్యయ్య బామా యువరాణి దేవి బామా ఒక దేవుడు మల్ల మెచ్చినాడా మల్ల మెచ్చినాడా మంచి 7 రోజులు ఆల్కలు ఎత్తారు జర్ర తోటి అయితే మొస రాత్రి ఎందుకు తింటారు మరి అరే పడుతుంది అన్ని తిన్న పడుతుంది అన్ని కూడా అంటే అయ్యా నా నువ్వు రాకపోతావు అన్ని చూడకపోతానా అయ్యా నా పెళ్ళి కాకి దొండవాళ్ళు మీ ఎందుకు పని లోపల ఏ భగవంతుల కళ్ళు కలిపి సంతన బలవన్న మాడి చెప్పిందా ఎందుకా పోన్నావు అంటే నీకేం కనిపిస్తలేదా ఏం కనిపిస్తలేదు ఇట్లా నేను చూపెడతారా ఏంటిదే ఎటు ఇట్లా సాయిపడి సాయపడి ఆ రోడ్ కూర్చున్న వాళ్ళ కడపంత ఇప్పుడు కుమ్మరి ఉడికినట్టు ఉడుతుంది ఎందుకు మేము చెప్పినట్టు రోడ్ మీద కథ చెప్తలేరని రోడ్డు విన్నా ఎట్లేదు అట్లా దూరం దూరం కూర్చున్న వాళ్ళకి ₹400 ఇస్తుంది పొద్దుగాల మళ్ళీ వీళ్ళు ఇచ్చిన పైసలు మసీదు కాడని పంచుకొని పోదాం గిట్ల చూడ గిట్ల సాయిపడి అరే ఇక్కడ మా మొగోళ్ళు ఉన్నారా వాళ్ళు వెనక పర్వతల పెంట అవుతారా పెంట అవుతున్న అక్కడ ఇంకా మా మొగోళ్ళు ఉన్నారు అవుతున్న సింహని చీకటినది సాయిపడి చూడు బొట్టు పెడతావా నువ్వు అతను ఆడదాన్ని నీ కాల్పొని నాగలుగుతున్నా అయ్యో మొగోడు ముఖం చూసుకుంటా ఏంటయ్యా మరి ఈ ఆడళ్ళు భయపడితే భయపడ మొగడు ఆడళ్ళు ఎవరైనా భయపడతారమ్మా అదేనయ్యా నువ్వు భయపడవన్నీ కాలుబొట్టు పెడతానా నీ కాలుబొట్టు పెట్టకుండా కొద్దిగా దూరం తీసుకోపోతా కొద్దిగా జ్వరం వస్తుంది మోపు అవుతుంది ఈ జ్వరం నాకేది కొద్దిగా దూరం పోతుంది వరకు ఇంక కొద్దిగా ఎక్కువ అవుతుంది ఈ జ్వరం నాకేమవుతుంది మనిషి మందంగా ఉన్న ఈ జ్వరం నాకేమవుతుంది ఇంకొద్దిగా దూరం పోతాం పోయే వరకు ఆ జ్వరం ఈ జ్వరం పోయి నీ తలకాయ మీదట్లా పడుతుంది నీ మీదట్లా పడి ఇక నీకు పిచ్చిలేసి ఇక నువ్వు పిచ్చి కాళ్ళ పడి ఇక బట్టలు చేసుకొని తర్వాత తిరుగుతా అంటే బట్టలు ఇచ్చేసి ఊళ్ళో చుట్టూ అంతా తిరుగుకుంటారా ఈ ఊళ్ళో కొత్త కొత్త రోగాలు మొత్తం రాకుండా అదే పోతాయి నీ ఒక్కరిని పోతా అని అక్కడ నిన్ను కూడా తీసుకుపోతా నాకేం పర్లేదు ఇక అఘోరమైన గడుగులోనా ఏ తాతలు అడగట్టిన గుళ్ళో ఏ తల్లను అడగట్టిన గుళ్ళో బామ గుడి పాడైపోయింది పాడి మీద పాత శివాలయం ఉన్నది గుడిగలు చిట్టు గంపదంగా కొట్టున్నది బామ కాకుల కౌసు కడల మట్టి పిట్టల కౌసు పిక్కల మట్టి వద్ద నా భార్య ఏనా మాట అంటే నా భార్య మనసు బాధ ఇప్పటి
ఎవరు పాడికి తెస్తారు అయ్యయ్యో ఉన్నోడు పోయి ఉన్నోనికే పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు లేనోడు పోయి కూడా ఉన్నోనికే పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు అది తెలివి కాదు అది కీర్తి కాదు ఉన్నోళ్ళు లేనోళ్ళ కైలు పరచుకోడిక గిట్ల బతుకమన్న తెలివన్నారమ్మా అది పాడుబడ్డ కూడా అయినా పర్వాలేదు బామా భగవంతుడి కళ్ళ కనిపిస్తున్న ఇంటి వదలేకపోతే మన ప్రాణమైనా పర్వాలేదమ్మా భార్యను తీసుకున్నాడే ఇద్దరాల మూలు గుడికాడి పోదామా అని అయ్య పడుస 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 పొద్దు వరుసన పొద్దు వరుసన నాగులో నాగవలే